ఇక ఇతర వార్తల్ని చూస్తే మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అంబుజ్మెంట్ అడవుల కేంద్రంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన మావోయిస్టు కోటకు బీటలు వారుతూ ఉన్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 100కు పైగా మావోయిస్టులు చనిపోగా ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఉన్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు సింహాచలం అలియాస్ సుధాకర్ చనిపోగా తాజాగా తెలంగాణకు చెందిన మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ కూడా మృతి చెందాడు. ఎదురుకాల్పులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఆపరేషన్ కాగారు పేరుతో ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు మొత్తం కూడా నక్సలైట్లు ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ గడిచిన జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 100 మంది పైగా మావోయిస్టులను మట్టుబెట్టారు. మరోవైపు ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టులు మృతి చెందడంపై కూడా ప్రజాసంఘ నేతలకు సైతం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళతో శాంతియుత చర్చలు జరపాలంటూ కూడా గగ్గోలు పెడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున కేంద్ర కమిటీ ముఖ్య నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడంపై మరోవైపున మావోయిస్టుల కమిటీ నుంచి కూడా ఒక శాంతియుత చర్చలకు జరపాలంటూ కూడా వాళ్ళు లేఖలు విడుదల చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం పెడుజోను పెడుతూ మొత్తానికైతే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సమీప ప్రాంతంలో అయితే ఏదైతే అబుజ్మడ్ అడుగులు ఉన్నాయో అబుజ్మడ్ ప్రాంతం మొత్తాన్ని నుంచి కూడా వాళ్ళంతా ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది. 2026 మార్చి నాటికల్లా మావోయిస్టులు రూపకల్పన చేసే విధంగా వాళ్ళందరూ నిర్మూలన చేసే విధంగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఆ యొక్క దట్టమైన అడవి ప్రాంతాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయల పైగా నిధులు వెచ్చించేసి ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపున ఇప్పటికే మావోయిస్టుల అగ్రనేతలు మొత్తం కూడా బుల్లెట్ల తోటాలకు బలైపోతుందని చెప్పుకోవచ్చు. పచ్చని అడవులు సాక్షిగా నెత్తురు ఏర్లై పారుతున్నా కానీ ఇప్పటికే మావోయిస్టులపై కనికరం లేకుండానే మా కేంద్ర ప్రభుత్వం అంటే ఒక్కసారిగా వాళ్ళ సర్చ్ ఆపరేషన్ పేరుతోటి మరోవైపున ఎన్కౌంటర్లతోటి మొత్తానికైతే ఆపరేషన్ కాగా పేరుతో వాళ్ళంతా కూడా తుదిమట్టిస్తున్న నేపథ్యం అవుతుంది. ఇప్పటికే మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నంబాల కేశవరావు కావచ్చు, మరోవైపున సుధాకర్ కావచ్చు, మరోవైపున భాస్కర్, మరోవైపున ఇట్లా ముఖ్య నేతలందరూ కూడా అగ్రనేతలంతా కూడా ఒక్కసారిగా బుల్లెట్ తోటాలకు బలైపోతున్న తరుణంలో మావోయిస్టుల యొక్క ఒక ఉనికి ప్రశాంతకరంగా మారింది. ఒకవైపున మావోయిస్టులు గత 50 సంవత్సరాల వరకు కూడా యొక్క అబుజ్మడ్ అడవుల్లో ఉంటూ అక్కడ ఒకవైపు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉద్యమాన్ని ఊపిరిలూదుకుంటూ 15 రాష్ట్రాలలోని యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్న నేపథ్యంలోనూ తాజాగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత నక్సలైట్లపై ఫోకస్ చేసేసి వాళ్ళని రూపుమాపేందుకే మొత్తం అడుగులు వేస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లో అగ్రనేతలంతా కూడా ఒక్కొక్కరుగా నెలకొరిగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. మిగిలిన ఇంకొక 30% వరకు కూడా ఇప్పటికే మావోయిస్టులకు ముఖ్యమైన సేఫ్ జోన్ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వాళ్ళ చేతిలో తీసుకున్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇంకా ముఖ్యమైన నేత ఉన్నటువంటి హెడ్మా ఒక అతను దొరికితే కనుక మావోయిస్టులకు కథ సుఖాంతమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. 25 సంవత్సరాల క్రితం మావోయిస్టులు హెడ్మా ముఖ్య నేతగా ఆయన ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వ్యూహకర్తగానే ఆయన ఉన్న నేపథ్యంలోనూ ఆయన పిక్చర్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యం అవుతుంది కేంద్ర బలగాలు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఆ పిక్చర్ ఊహాజనితంగా మా హిడ్మా ఎలా ఉంటాడు అనే దానిపై కూడా పూర్తిగా వాళ్ళకు అవగాహనకు వచ్చిన తర్వాతనే ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా హిడ్మా కూడా అబుజ్మడ్ అడవుల్లో ఉన్నాడని ఒక నమ్మకంతో హిడ్మా కోసం అన్వేషణ కొనసాగుతూ ఉన్నది. ఏ క్షణమైనా సరే హిడ్మాను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేదా ఎన్కౌంటర్లో బలైపోయే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. ఇప్పుడు సైనికులు తూటాలకు బుల్లెట్ల వర్షానికి ఒకసారి నెత్తులు ఏర్లే పారుతుంది. ఫలితంగా ఇంకా మావోయిస్టుల ముఖ్య నేతలు చాలామంది ఇంకా 16 మంది ఉన్నారు. మొత్తానికైతే 65 మంది ఉన్నటువంటి మావోయిస్టుల అగ్రనేతలలో ఇప్పుడు 16 మంది మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. వాళ్ళంతా కూడా ఈ 16 మందిలో తాజాగా 3 వ్యక్తులు మృతి చెందారు. ఇంకా మరి కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళల్లో ముఖ్యంగా హెడ్మా మాత్రం దొరికితే మావోయిస్టుల కథ సుఖాంతమయ్యే అవకాశం మెండుగా ఉందనేది పోలీసు సిబ్బంది, సైనిక సిబ్బంది భావిస్తున్న నేపథ్యం అవుతుంది. ఏదేమన్నా ఆపరేషన్ కాగా పేరుతో జరుగుతున్నటువంటి యొక్క మరణకాండకు ముగింపు ఏనడం అనేది మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.